గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరము నలుగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. చూసారా, శరీరం మామూలుది కాదు, దీన్ని నలగొట్టాలట. ఇతరులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుని అవుతానేమో అని నేను దాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు. భక్తులు దేహాన్ని నలగొట్టారండి. దేహ వాంఛలకి విలువివల దేహాన్ని దాని ఇచ్చలతో కూడా పరిశుద్ధులు సిలువ వేశారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, ఈ ముగింపులో ఒక్కసారి ఆలోచించు. ఎలా వాళ్ళ వస్త్రం తగిలితే స్వస్థత వచ్చిందే? ఎలా? దేహం యొక్క పవిత్రతని కాపాడుకున్నారు. అందుకే వారి దేహం సహా దేవుని మహిమతో నిండింది. వారి నోటి